చాప్టర్ 5 సత్యశోధన. అనామక మెసేజ్ మేఘన మనసులో అలజడి రేపుతోంది. కార్తీక్ నన్ను ఉపయోగించుకుంటున్నాడా? నా తల్లిదండ్రుల రహస్యాలు ఏమిటి? ఆమె తల తిప్పి మళ్ళీ ఆ మెసేజ్ చదువుతుంది. ఫోన్ నంబర్ లేదు, కేవలం టెక్స్ట్ మాత్రమే. మరుసటి రోజు ఆఫీస్లో మేఘన తన పనిలో శ్రద్ధ చూపలేకపోతుంది. కార్తీక్ ఆమెను గమనించి తన క్యాబిన్కి పిలుస్తాడు. కార్తీక్, మేఘన, నీకేమైనా సమస్య ఉందా? నువ్వు ఈరోజు కొంచెం డిస్టర్బ్గా ఉన్నావు. మేఘన, లేదు సార్, అంతా బాగానే ఉంది. ఆమె అబద్ధం చెప్తుంది. కార్తీక్, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. నీ కళ్ళు అన్నీ చెబుతున్నాయి. నిజం చెప్పు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ మీద నువ్వు సరిగ్గా పని చేయలేవు. మేఘన కాసేపు ఆలోచించి అనామక మెసేజ్ గురించి కార్తీక్కి చెబుతుంది. కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ఎవరు పంపారో నీకు తెలుసా? మేఘన, లేదు సార్, నాకు తెలియదు. కార్తీక్, ఇది ప్రమాదకరమైన విషయం. ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. నీకేమైనా అనుమానాలు ఉంటే చెప్పు. మేఘన, నాకు ఒక అనుమానం ఉంది. నా తల్లిదండ్రుల గతానికి ఈ మెసేజ్కి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది. కార్తీక్, అవును, నీ తల్లిదండ్రుల గురించి నాకు కూడా తెలుసు. కానీ ఆ విషయాలు ఇప్పుడు అప్రస్తుతం. ఈ మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవటం ముఖ్యం. కార్తీక్ తన అసిస్టెంట్ రాహుల్ని పిలుస్తాడు. రాహుల్, ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకో. ఈ నెంబర్ ట్రేస్ చేయి. రాహుల్, సరే సార్. ఆ రోజు సాయంత్రం మేఘన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె తల్లి ఆందోళనగా ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లి, మేఘు, నీకు ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది. కార్తీక్ నీతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు. మేఘన, అమ్మా, నువ్వు భయపడకు, నేను జాగ్రత్తగా ఉంటాను. కానీ మన గతానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవాలి. తల్లి, మేఘు, ఆ రహస్యాలు చాలా ప్రమాదకరం. వాటి గురించి తెలుసుకోవటం నీకు మంచిది కాదు. మేఘన, అమ్మా, నేను భయపడను. నేను నిజం తెలుసుకుంటాను. మరుసటి రోజు ఆఫీస్లో రాహుల్ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. రాహుల్, సార్, ఆ నంబర్ ట్రేస్ చేశాను. అది ఒక పబ్లిక్ ఫోన్ బూత్ నుండి వచ్చింది. కార్తీక్, పబ్లిక్ ఫోన్ బూత్ అంటే ఆ వ్యక్తి తన గుర్తింపును దాచాలనుకుంటున్నాడు. మేఘన, అంటే ఆ వ్యక్తి మనకు తెలిసినవాడే అయి ఉండొచ్చు. కార్తీక్, అవును, నువ్వు చెప్పింది నిజమే. మనం ఇప్పుడు అందరినీ అనుమానించాలి. మేఘన, సార్, నేను ఒక ఆలోచన చేశాను. మన ప్రాజెక్ట్ గురించి తెలిసిన వాళ్ళను ప్రశ్నిస్తే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు. కార్తీక్, మంచి ఆలోచన. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి ప్రమాదకరమైన వాడు కావచ్చు. మేఘన, కార్తీక్ కలిసి ప్రాజెక్ట్ టీం సభ్యులను ప్రశ్నించడం ప్రారంభిస్తారు. కానీ ఎవరి నుండి కూడా సరైన సమాధానం రాదు. ఒకరోజు మేఘన తన డెస్క్లో పని చేసుకుంటుండగా ఒక అనామక కాల్ వస్తుంది. మేఘన, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. కార్తీక్ని నమ్మకు. అతను నిన్ను మోసం చేస్తున్నాడు. మేఘన, ఎవరు నువ్వు? నాకు నిజం చెప్పు. కాల్ కట్ అవుతుంది. మేఘన భయంతో వణికిపోతుంది. ఆ రోజు రాత్రి మేఘన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. లోపలికి వెళ్ళగానే ఆమె తల్లి కింద పడిపోయి ఉంటుంది. మేఘన, అమ్మా. మేఘన తన తల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆమెకు గుండెపోటు వచ్చిందని చెబుతారు. మేఘన, ఇది ఎలా జరిగింది? ఆమెకి గుండెపోటు వచ్చేంత బలహీనత లేదు. డాక్టర్, మేము పరీక్షలు చేశాం.
ఆమె శరీరంలో ఒక విషపూరితమైన పదార్థం ఉంది. మేఘన: విషం? అంటే అమ్మను ఎవరో చంపడానికి ప్రయత్నించారా? కార్తీక్ హాస్పిటల్‌కి వస్తాడు. కార్తీక్: మేఘన, నీ తల్లికి ఇలా ఎలా జరిగింది? మేఘన: నాకు తెలియదు సార్. కానీ ఇది ప్రమాదం కాదు. ఎవరో కావాలని చేశారు. కార్తీక్: మేము ఈ విషయంపై విచారణ జరుపుతాము. నీ తల్లిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని వదిలిపెట్టము. తదుపరి అధ్యాయంలో మేఘన తన తల్లిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఎలా కనుగొంటుంది? కార్తీక్ నిజంగా మేఘనను మోసం చేస్తున్నాడా? తెలుసుకోవాలంటే మరొక అధ్యాయంలో కలుసుకుందామండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.